ప్రార్థన చేసుకుందాము. అందరూ తాళ్ళు వంచండి. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయమున మీ పిల్లలకు మీరు మా కొరకు రాయించిన మాటల్ని మీ పిల్లలకు చెప్తుండగా జాగ్రత్తగా వినే మనసును దయచేయమని, ఇంకా వాక్యాన్ని విని మర్చిపోకుండా ఎన్న వాక్య ప్రకారము జీవించడానికి మీ కృప చేయించమని, మా కొరకు త్వరలో రానయ్యున్న మీ ప్రియకుమారుడు మా అందరికీ ప్రభు అయిన యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పాఠము పిల్లలు అందరూ కూడా పాఠాన్ని జాగ్రత్తగా రాసుకోవాలి. ఈరోజు పాఠం ఏంటి అంటే మానవుని అంతం ఎలా ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా రాసుకోండి. మానవుని అంతము ఎలా ఉంటుంది. మనిషి అంటే శరీరము, ఆత్మ, ఈ రెండు కలిపితేనే మనిషి. శరీరము నుండి ఆత్మ విడిపోవటమే మరణము అన్నాం. ఎప్పుడైతే ఈ దేహము నుండి ఆత్మ వెళ్ళిపోతుందో దాన్ని మనం మరణము అన్నాం. శరీరం నుండి ఆత్మ దూరం కావటమే దాన్ని నిత్య మరణము అన్నాం, అంటే నరకము. మనిషి బ్రతికి ఉండగానే దేవుని కొరకు బ్రతకాలి, దేవుని యొక్క ఉద్దేశాలని, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఎవరైతే దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తారో వారందరూ వెళ్ళే లోకమే, చనిపోయిన వెంటనే వెళ్ళే లోకము పరదేశి. ఎవరైతే దేవునికి అయిష్టులుగా దేవుని యొక్క ఉద్దేశాలని నెరవేర్చారో, దేవునికి వ్యతిరేకంగా ఉంటారో వారు వెళ్ళే లోకము నరకము. ఈ రెండు కూడా భూమి కింద ఉన్న పాతాళ లోకములో ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనములో ఈ విధంగా రాయబడి ఉన్నది. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. మనుషులు చనిపోయిన వెంటనే తీర్పు జరిగిపోతూ ఉంది. చనిపోయిన వెంటనే తీర్పు జరిగిపోయి పాతాళానికి వెళ్ళిపోవాలి. ఇంకా చూస్తే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనములో మొన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరను, ఆత్మ దానిని దయచేయు దేవుని యొద్దకు మరలిపోవును. సాధారణంగా మనిషి చనిపోగానే ఈ దేహం అనేది మట్టిలో పెట్టిన కాల్చిన మట్టి అయిపోతుంది. కానీ లోనున్న ఆత్మ మాత్రము మరి దేవుని యొద్దకు వెళ్ళాలి అని ప్రసంగి గారు రాస్తూ ఉన్నారు. కానీ అందరి ఆత్మలు కూడా పరలోకానికి వెళ్ళవు. చనిపోయిన వెంటనే వెళ్ళే లోకము, మొట్టమొదట వెళ్ళాల్సినటువంటి లోకము పాతాళం. పాతాళ లోకము 2 భాగాలు ఉన్నాయి. ఒకటి పరదేశి, రెండవది నరకము. పరదేశికి నరకానికి మధ్య ఉన్నది అగాధము. అయితే చనిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత పైన ఉన్న వాళ్ళు, అంటే పరదేశిలో ఉన్న వాళ్ళు నరకానికి వెళ్ళలేరు, నరకంలో ఉన్న వారు పరదేశికి వెళ్ళలేరు. ఎందుకంటే దేవుడు మనిషిని కలగజేసిన తర్వాత ప్రతి మనిషి కూడా మరణించాలి. మరణించిన తర్వాతనే తీర్పు జరుగుతూ ఉంది. కీర్తనల గ్రంథము, అందరు కూడా బైబిల్ తీయండి. కీర్తనల గ్రంథము 89వ కీర్తన 48వ వచనము అందరు రాసుకోవాలి. కీర్తనలు మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకునగా గలవాడెవడు. అంటే ప్రతి మనిషి కూడా మరణించిన తర్వాతనే, మరణించినటువంటి ప్రతి వ్యక్తి కూడా వెళ్ళవలసిన లోకము పాతాళ లోకము అని ప్రతి వ్యక్తి కూడా మరణించాలి. మరణించకుండా ఎవరు కూడా పరలోకానికి కానీ పరదేశికి కానీ వెళ్ళదని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మరణించిన తర్వాతనే తీర్పు జరుగుతూ ఉంది. లూకాసు వార్త 16వ అధ్యాయము 22-23 వచనములు మనందరికీ. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత. లూకాసు వార్త 16వ అధ్యాయము 22-23 వచనాలు. లూకాసు వార్త 16వ అధ్యాయము 22-23. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను.
ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. ఇంకా అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇది ఒక కథ అని చాలామంది చెప్తారు. ఇది కథ కాదు, యేసు ప్రభు జరిగినటువంటి ఒక యథార్థ గాథని ఆనాడు ఉన్నటువంటి వారికి బోధిస్తూ ఉన్నారు. భూమి మీద ఒక నిరుపేదైనటువంటి లాజరుడు ఉన్నాడు, మహాధనవంతుడైనటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇద్దరు కూడా జీవిస్తూ ఉన్నారు. ధనవంతుడు అయితే సుఖభోగాలతో సన్నటి నార వస్త్రాలు ధరించుకొని సర్వభోగాలు అనుభవిస్తున్నాడు. కానీ మరి పేదవాడైనటువంటి లాజరు దరిద్రాన్ని అనుభవిస్తూ అతని బల్ల మీద పడినటువంటి మెతుకులను కానీ రొట్టె ముక్కలు కానీ తిని బతికేవాడు. ఆ విధంగా జరుగుతున్నప్పుడు కొంతకాలానికి ఇద్దరికి కూడా మరణం వచ్చింది. ఇద్దరు చనిపోయారు. లాజరుడు చనిపోయిన వెంటనే దేవదూతలు వచ్చి అతని యొక్క ఆత్మని పరదేశంలో ఉన్నటువంటి అబ్రహాము ఒళ్ళో ఉంచారు. కొంతకాలానికి ఆ ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు చనిపోయిన వెంటనే నరకానికి వెళ్ళిపోయి యాత్ర పడుతూ ఉన్నాడు. మరి ధనవంతుడు నరకములో నుండి ఈ విధంగా అబ్రహాం గారిని వేడుకుంటున్నాడు. అబ్రహామా, మా తండ్రి అయిన అబ్రహామా, ఈ యొక్క నరకములో నేను యాత్ర పడుతున్నాను, కానీ లాజరుడు చాలా సంతోషంగా ఉన్నాడు దగ్గర. కాబట్టి ఒక్కసారి లాజర్ని చిటికని వ్రేలితో నీళ్ళలో ముంచి నా అంగిట్లో వేయమంటాడు అనమాట. అంటే అంత భయంకరమైనటువంటి నరకం ఉంటుంది అని మనకు అర్థం చేసుకోవాలి. నరకంలో యాతన పడుతూ ఉన్నాడు, కానీ లాజరుడు అయితే పరదేశంలో నెమ్మది పొందుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువునందు ప్రియమైనటువంటి మరి దేవుని జనాంగమా, ఈ విషయాన్ని జాగ్రత్తగా గ్రహించుకోవాలి. నరకము ఉన్నది, పరదేశి ఉన్నది, స్వర్గము ఉన్నది, నరకం ఉన్నది. కాబట్టి భూమి మీద నువ్వు ఉన్నప్పుడే తెలుసుకోవాలి. ఒక్కసారి కనుక ఈ దేహములో నుంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత మరి ఇంకేమీ ఉండదన్నమాట. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడే మనం ఇవన్నీ తెలుసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. భూమి మీద ఉన్నప్పుడు ఎంతోమంది దైవజనులు, దేవుని సేవకులు వాక్యము చెప్తున్నప్పుడు పెడచెవిని పెడుతూ ఉన్నారు. నిజంగా నరకం ఉన్నది, పరలోకం ఉన్నది, మీరు మారు మనసు పొందండి, దేవుని వైపు తిరగండి, దేవుని వాక్యాన్ని వినండి అంటే ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది దేవుని సేవకులు ప్రయాసంతో, బాధతో, వేదనతో నశించిపోతున్నటువంటి ఆత్మల్ని కాపాడాలని సువార్త చెప్పినప్పుడు కూడా ఎవరు వినట్లేదు. విన్నవారు విని దాని ప్రకారము జీవించేవాడు ధన్యుడు అని దేవుని వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. అప్పుడు అంటాడు అబ్రహాం గారు, కుమారుడా, నీవు భూమి మీద ఉన్నప్పుడు బహు సుఖించావు, కానీ లాజరుడైతే మరి ఎంతో వేదన పడుతూ ఉన్నాడు, బాధపడ్డాడు. కాబట్టి ఇక్కడ లాజరు మరి సుఖపడుతున్నాడు, నీవు బాధపడుతున్నావు, న్యాయమే కదా అని అన్నాడు. అప్పుడు అన్నాడు దరిద్రుడు, అబ్రహామా తండ్రి, నాకు 5 మంది సహోదరులు ఉన్నారు భూమి మీద, వాళ్ళు ఈ వేదనకరమైన చోటుకి రాకుండా చూడమని వాక్యము చెప్పడానికి లాజర్ని పంపని అడిగినప్పుడు అబ్రహాం ఏమన్నారంటే, భూమి మీద దేవుని వాక్యాన్ని చెప్పడానికి గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు, మోసే లాంటి వారి దేవుని భక్తులు ఎంతోమంది ఉన్నారు, వారి మాటలు విని సరి చేసుకుంటే ఇక్కడికి రాకుండా ఉంటాడు. కానీ ఒకవేళ లాజరుడే కనుక భూమి మీదకి వెళ్ళి సువార్త ప్రకటిస్తే దెయ్యము అని అందవాళ్ళు పారిపోతారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, భూమి మీద ఉన్నప్పుడే, ఈ శరీరంలో ఉన్నప్పుడే నిజము కానిదేదో మనం తెలుసుకోవాలి. ఈ సత్యవాక్యాన్ని ప్రతి వ్యక్తి గ్రహించి దాని ప్రకారం జీవించిన వాడు
పరదేశికి వెళ్తాడు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఎందుకంటే మృతులను గురించినటువంటి ఈ లోకస్తులకి ఈ నిరీక్షణ ఉండదు. క్రైస్తవులైనటువంటి నిరీక్షణ ఏంటంటే మనకి ఈ జీవితం తర్వాత మరో జీవితం ఉందని, ఆ జీవితానికి వెళ్ళాలి అంటే భూమి మీద ఉన్నప్పుడే మనం తెలుసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము వచనములు 13 నుండి కొన్ని చదువుదాం త్వరగా. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడుకుంటా నిమిత్తము నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఈ భూమి మీద ఎంతోమంది మరి చనిపోయారు. వాళ్ళు ఏడికి వెళ్తున్నారు? భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు మరి వాళ్ళకి అర్థం కావట్లేదు. చనిపోయిన తర్వాత మరో జీవితం ఉందని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మనకు ఒక నిరీక్షణ, క్రైస్తవులుగా ఒక నిరీక్షణ ఏంటంటే చనిపోయిన తర్వాత కూడా మనకి ఒక జీవితం ఉన్నది అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. విషయాలు పౌలు గారు ఆనాటి సంఘానికి, తెస్సలోనికీ సంఘానికి బోధిస్తారు. సహోదరులారా, ఇతరులకి నిరీక్షణ లేదు, కానీ మన నిరీక్షణ ఏంటి అంటే ఈ లోకంలో ఎవరైతే కష్టపడి బాధపడి దేవుని కొరకు పనిచేస్తారో వారు వెళ్ళే లోకమే పరదేశి అని చెప్తున్నారు. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపము లేకుండా చేయము. నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను జ్ఞానమైనను లేదు. క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ప్రసంగి గారు ఈ విధంగా రాస్తూ ఉన్నారు. 9వ అధ్యాయం 10వ వచనంలో, నీవు వెళ్ళే లోకములో నీకు భూమి మీద ఉన్నప్పుడే చేయుటకు నీకు చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి వంచన లేకుండా చేయము. నీవు పోవు పాతాళమందు జ్ఞానం కానీ ఉపాయము కానీ తెలివి కానీ ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మనిషి కనుమూయగానే వెళ్ళే లోకం పాతాళము. ఒకవేళ కనుక దేవుని ఉద్దేశాలను, దేవుని చిత్తం ఏమో తెలుసుకోకుండా, వాక్యం చదవకుండా, సత్యాన్ని గ్రహించకుండా ఒక్కసారి కనుక నీ దేహంలో నుంచి ఆత్మ వెళ్ళిపోయిందనుకోండి, అక్కడ భయంకరమైన నరకం ఉంది అని మరి మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనంలో రాయబడి ఉన్నది. అందరూ తీయండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనము. నరకమున వారి పొరుగు చావదు, అగ్ని ఆరదు. క్రీస్తు ప్రభువునందు ప్రియులారా, ఒక్కసారి గనక మనిషి దేహంలో నుంచి ఆత్మ వెళ్ళిపోయి అంటే దాన్ని చావు అన్నం. చనిపోయిన వెంటనే గనక మనము వెళ్ళే లోకము పాతాళలోకం. పాతాళలోకంలోనే 2 భాగాలు ఉన్నాయని ఇంతకుముందే మనం తెలుసుకున్నాం. ఒకటి నరకము, రెండవది పరదేశి. నరకానికి వెళితే ఈ ఆత్మ అనేది నిత్యము కాలిపోవాలి, ఈ యుగాలు కాలిపోవాలి. భూమి మీద 60-70 ఏళ్ళు బ్రతికే ఈ జీవితంలో కనుక నీవు సుఖపడితే, దేవుని వాక్యము తెలుసుకోకపోతే, దేవుని ఉద్దేశాలను తెలుసుకోకపోతే అక్కడ ఈ యుగాలు కాలిపోవాలి. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడే మరి మన ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఇది 100% సత్యమని యేసు ప్రభు బోధిస్తున్నారు. క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, నరకము ఎలా ఉంటుందంటే, మనం సూర్యుని చూస్తే మరి సృష్టి పుట్టినప్పటి నుండి అదే సూర్యుడు ఉంటున్నాడు, కానీ వేడికే మనం తట్టుకోలేము. కానీ ఒక్కసారి కనుక మన నరకంలో వెళితే మన ఆత్మ అనేది నిత్యం కాలిపోవాలి. ఆ లోకాన్ని వెళ్లకుండా ఉండాలనేది భూమి మీద ఉన్నటువంటి దేవుని సేవకులుగా ఎంతోమంది ప్రయాసంతో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. విని దాని ప్రకారం నడుచువాడు ధన్యుడు. నిజంగా నరకము లేదని అంటే ఒకవేళ వెళ్ళిన తర్వాత ఉంటే ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితము అగమ్య గోచరం అవుతుంది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయని మనం తెలుసుకోవాలి. దేవుడు మరి మనం పిలవటానికి సిద్ధంగా ఉన్నాడు. భూమి మీదకి వచ్చి మనం అనేక సంవత్సరాలు అయిపోయింది. 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఎంతో వయసు అయిపోయింది. కానీ దేవుడు ఈ లోకములో మనిషిని కొంతకాలము జీవింపజేసి ఈ సృష్టి అంతా కూడా
దేవుని పిల్లలుగా మనం అనుభవించి దేవుని తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ సత్యాన్ని గ్రహించాలి. 90వ కీర్తన 3వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, నరులారా తిరిగి రండని యెహోవా సెలవిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు మనల్ని పిలవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన పిలిచే లోపట దేవుని యొక్క పని చేసి మనము ఈ లోకయాత్రని ముగించుకుని వెళ్ళాలి అని దేవుని వాక్యం మనకు సెలవేస్తుంది. లూకాసు వార్త 9వ అధ్యాయము 24వ వచనంలో, తన ప్రాణమును రక్షించుకుని వారు దానిని పోగొట్టుకును, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఎవరైతే ఈ ప్రాణాన్ని పోగొట్టుకుంటారో దాన్ని కాపాడుకుంటారు. ఎవరైతే దేవుని కొరకు సువార్త కొరకు ఎవరైతే తన ప్రాణాలని పోగొట్టుకుంటాడు. ఎందుకంటే ఈరోజు అనేక మంది సువార్థికులు మనం చూస్తూ ఉన్నాం. కొంతమందిని దూషిస్తున్నారు, కొంతమందిని కొడుతున్నారు, కొంతమంది చంపేస్తున్నారు. అయినా కూడా ఎంతోమంది క్రైస్తవ సేవకులు ఎవరికి భయపడకుండా దేవుని వాక్యాన్ని నిర్భయంగా ప్రకటిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ లోకం తర్వాత మరో లోకం ఉందని, ఆ లోకానికి వెళ్ళాలి అంటే అవసరమైతే దేవుని కొరకు తన ప్రాణాలను కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ లోకమంతా సంపాదించి నీ ఆత్మను కోల్పోతే నీకు ప్రయోజనమేమి? ప్రియులారా, ఈరోజు ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం. అనేక విధాలుగా ప్రయాసపడి ఉదయం లేచిన కానించి సాయంత్రం పండుగ పోయేంత వరకు కూడా ఎంతో ప్రయాసంతో కష్టపడి ఇల్లులు ఆస్తులు సంపాదించుకొని బ్యాంకుల్లో డబ్బులు పోగు చేసుకుంటున్నారు. కానీ చనిపోయిన వెంటనే ఇవన్నీ మనతోటి రావు. మనం కట్టుకున్నట్టు బట్టలే మనతో రావు, మన తల్లిదండ్రులు మనతో రారు, మన తోబుట్టులు మనతో రారు. ఈ లోకములో ఏది మనతో రాదు. కాబట్టి ఈ లోకములో ఉన్నప్పుడే, ఈ లోకం అనేది పర్మనెంట్ కాదు. కాబట్టి మనకి దేవుడు ఒక లోకాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ లోకానికి వెళ్ళాలి అంటే మనకున్న సర్వస్వం కూడా మనం దాన్ని త్యాగం చేయాలి. అన్ని చేసి మనము దేవుని రుణంలోకి వెళ్ళిపోవాలని మనం చేస్తుంది. చివరికి ఒక మాట చెప్పి మీకు ముగిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణం నుండి జీవమునికి దాటి ఉన్నాడు. చివరిగా యేసు ప్రభు ఈ విధంగా చెప్తున్నారు, ఎవరైతే నా మాటలు విని నన్ను పంపిన వాని యందు అంటే తండ్రి యందు విశ్వసిస్తారు వాళ్ళు జీవము గల వాళ్ళు. ఎవరైతే వారు నా మాట వినకుండా మరి వారి ఇష్టానుసారంగా జీవిస్తే వారు తీర్పులోనికి వస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు ప్రభువునందు ప్రియులారా, యేసు ప్రభు యొక్క మాటలు సత్యమని మనం గ్రహించాలి. ఎవరైతే యేసు ప్రభు యొక్క మాటలు విని నిజమైన దేవుని సత్యాన్ని తెలుసుకుని దాని ప్రకారం జీవిస్తారు, వాళ్ళు నిత్య జీవానికి వెళ్ళిపోతారు చనిపోయిన తర్వాత. ఎవరైతే దేవుని మాటలు వినకుండా మరి దేవుని మాటలు దేవుని పెట్టి మరి దేవుని యొక్క పని చేయకుండా ఉంటారు, వాళ్ళు నిత్యము అగ్ని గుండంలో కాలిపోవాలి. కాబట్టి ఈ దేహములో ప్రాణం ఉన్నంత వరకే ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని తెలుసుకొని దేవుడు ఉన్న మహాలోకానికి వెళ్ళిపోవాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ కొద్ది మాటలు ఈనికిలో దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయమున మీ పిల్లలకి మీ మాటలు చెప్పాను, ఏమైనా లోపాలు ఉంటే క్షమించమని అడుగుతున్న తండ్రి. ఈరోజు మనిషి యొక్క అంతము ఎలా ఉంటుంది, మనిషి చనిపోయిన తర్వాత యాడికి వెళ్తాడు అనే విషయాలు చెప్పాను. విన్న వాక్యము మీ పిల్లలు జాగ్రత్తగా విన్నారు అని నేను తలుస్తున్నాను. విన్న వాక్య ప్రకారము వాళ్ళు ఈ లోకంలో ఉన్నప్పుడే జీవించి సత్యమేదో అసత్యమేదో తెలుసుకోవడానికి వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని దయచేయమని, ఈ లోకంలో జీవిస్తుండగా మరి కష్టాలు శోధనలు ఉన్నాయి తండ్రి, అన్నింటినీ కూడా త్యజించి సత్యం మీ మాటలు విని సత్యాన్ని తెలుసుకోవడానికి మీకు ఆత్మజ్ఞానాన్ని దయచేయమని మా అందరికీ ప్రభువును మా కొరకు త్వరలో రాని మీ ప్రియ కుమారుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.